Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. నేను టీచర్ ట్రైనింగ్ చేస్తున్న దినాలలో మా క్లాస్లోనికి ఫిలాసఫీ చెప్పేటటువంటి మాస్టరు మా క్లాస్లోనికి వచ్చి విద్య గురించి అనర్గళంగా వివరిస్తూ వచ్చినాడు. విద్య ఒక మానవుణ్ణి ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొని వస్తుందో ఆ ఫిలాసఫీ చెప్పేటటువంటి ఆ లెక్చరరు మాకు వివరిస్తూ వచ్చినాడు. విద్య ఒక వ్యక్తిని సైంటిస్ట్ని చేస్తుంది, విద్య ఒక వ్యక్తిని డాక్టర్గా చేస్తుంది, విద్య ఒక వ్యక్తిని ఇంజనీర్గా చేస్తుంది, విద్య ఒక వ్యక్తిని రాజకీయ నాయకునిగా చేయొచ్చు, విద్య ఒక వ్యక్తిని పారిశ్రామిక వ్యక్తిగా చేస్తుంది. ఆ విద్య గురించి ఎంతో ఉన్నతంగా మా క్లాస్లోనికి వచ్చినటువంటి ఆ లెక్చరర్ బోధిస్తుంటే మేమందరం కూడా ఆశ్చర్యంగా ఆ మాటలు వింటూ అలా నిలిచిపోతూ వచ్చినాం. పిల్లలు అల్లరి చేయదు బిడ్డ, మీకు అందరికి గిఫ్ట్లు ఉన్నాయి, మీరు ఏం అల్లరి చేయదు. ఎవరు సైలెంట్గా ఉంటే వారికి గిఫ్ట్ వస్తుంది. విద్య అని అంటే జ్ఞానాన్ని సంపాదించడం. విద్య ఈ ప్రపంచం గురించినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది, ఈ ప్రపంచాన్ని మెరుగుపరుస్తుంది. విద్య ఈ ప్రపంచాన్ని ఎంత మెరుగుపరుస్తుంది అని అంటే, ఒకప్పుడు మానవుడు రాతితో నిప్పును అంటించేటటువంటి వాడు. అలాంటిది ఈ రోజుల్లో మన ఇంటిలలో ప్రతి ఒక్కరి ఇంటిలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఒకప్పుడు మానవుడు గుడిసెల్లో నివసించేటటువంటి వాడు. ఇప్పుడు నేటి దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏసీలలో బంగ్లాలలో నివసిస్తున్నారు. ఒకప్పుడు సమాచారాన్ని పంపించాలనుకుంటే కొన్ని రోజులు సమయం పట్టేది. మనుషులను పంపించి ఆ సమాచారాన్ని తెలియజేసేవారు. నేను చిన్న ఉన్నప్పుడు మా విలేజ్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ సమాచారాన్ని తన బంధువులకు తెలియజేయడానికి మా నాన్న ఆ రోజు కాలినడకన వెళ్ళి వారి యొక్క బంధువులకు తెలియజేస్తూ వచ్చినాడు. ఉదయం బయలుదేరితే దాదాపు సాయంత్రం అయిపోతూ వచ్చింది. కానీ నేటి దినాల్లో ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలనుకుంటే కొన్ని క్షణాల్లోనే ప్రపంచంలో ఏ మూలకు ఉన్న వ్యక్తికైనా మనము సమాచారాన్ని తెలియజేయగలుగుతున్నాం, సమాచారాన్ని వాట్సాప్లో పంపించగలుగుతున్నాం. సముద్రము అవతల ఉన్నటువంటి ప్రజలకు కూడా మనము మెయిల్స్ ద్వారా మనం సమాచారాన్ని పంపించగలుగుతున్నాం. విద్య వల్ల ఎంత మార్పు వచ్చింది అని అంటే, విద్య మానవునికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొని వచ్చింది. సమాచారాన్ని పంపించడంలో ఎంతో తేలికైతే వచ్చింది. అదే ప్రయాణం కూడా ఎంతో తేలికైతే వచ్చింది. ఒకప్పుడు ప్రయాణించాలంటే కొన్ని రోజులు సమయం పట్టేది. కానీ నేటి దినాల్లో అమెరికా దేశానికి వెళ్ళాలనుకుంటే కూడా కొన్ని గంటల వ్యవధిలోనే విమానాలలో ఎగురుతూ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. విద్య ఈ ప్రపంచాన్ని ఎంత మెరుగుపరుస్తూ వచ్చింది అని అంటే, ఈ భూమి మీద ఉండేటటువంటి మానవుడు ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి చందమామ మీదకి అడుగు పెట్టగలుగుతున్నాడు. ఎంత అభివృద్ధి చెందింది విద్య. విద్య ఈ ప్రపంచం గురించినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది, ఈ ప్రపంచాన్ని మెరుగుపరుస్తూ ఉంది. విద్య మానవుని యొక్క అంతర్గత జ్ఞానాన్ని వెలికి తీయడమే విద్య. మానవునిలో దాగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకొని రావడమే విద్య. అయితే ఆ రోజుల్లో థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన గురించి చెప్పగానే మీకు ఒకటి గుర్తుకు రావాలి. బల్బును కనుక్కుంటూ వచ్చిన. అయితే థామస్ ఆల్వా ఎడిసన్ తన చిన్నతనంలో పాఠశాలకు వెళ్ళినప్పుడు పాఠశాలలో ఉన్నటువంటి తన టీచర్ ఆ థామస్ ఆల్వా ఎడిసన్కి ఒక లేఖ రాసి, బాబు ఈ లేఖని తీసుకొని వెళ్ళి మీ మమ్మీకి ఇవ్వు అని చెప్పినారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఆ పేపర్ని తీసుకొని, ఆ లేఖని తీసుకొని తన బ్యాగులో పెట్టుకొని
సంతోషంగా పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళగానే తన మమ్మీతో చెప్పినాడు, మమ్మీ మా టీచరు ఇదిగో లేఖ రాసిచ్చింది, లెటర్ ఇచ్చింది, తీసుకో మమ్మీ అని థామస్ అల్వా ఎడిసన్ ఎంతో సంతోషంగా తన తల్లికి ఇచ్చినాడు. ఆ తల్లి ఆ లేఖను తీసుకొని థామస్ అల్వా ఎడిసన్ని పట్టుకొని ఆ లేఖను చదువుతూ వచ్చింది. మీ బాబు ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు, ఇలాంటి వాడికి మా స్కూల్లో విద్యను బోధించడం సరిపడినటువంటి ఉపాధ్యాయులు మా దగ్గర లేరు. దయచేసి మీ బాబుని ఒక మంచి ఉన్నతమైనటువంటి స్కూల్లో వేయండి అని చెప్పి ఉంది నాయన అని చదువుతూ వచ్చింది. అయితే ఆ తల్లి థామస్ అల్వా ఎడిసన్ని అమ్మ ఒడినే బడిగా చేసుకొని విద్య నేర్పుతూ వచ్చింది. విద్య నేర్పుతుంటే తన హృదయంలో దాగి ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి జ్ఞానాన్ని ఆ తల్లి బయటికి తీసుకొని వచ్చింది. ఆ థామస్ అల్వా ఎడిసన్ నేడు మనమందరం కూడా ఇంత వెలుతురులో ఉంటున్నామనంటే ఆయన బల్బును కనుక్కుంటూ వచ్చినాడు. అయితే కొంతకాలానికి ఒకరోజు థామస్ అల్వా ఎడిసన్ బీరువా దగ్గరికి వెళ్ళి ఆ బీరువాలో ఉన్నటువంటి బట్టలను తీస్తుంటే ఒక చిన్న లేఖ కింద పడిపోయి కనిపించింది. ఆ లేఖను థామస్ అల్వా ఎడిసన్ చదువుతున్నాడు. ఆ లేఖలో ఏముంది అనంటే, మీ కుమారుడు చదువుకు పనికిరాడు, జ్ఞానం లేదు, ఇలాంటి వాడికి మా స్కూల్లో విద్యను బోధించడం కష్టం, మీరు ఇంటి దగ్గరే ఉంచుకోనండి అని ఉంది. ఆ రోజు ఆ లేఖను పట్టుకొని థామస్ అల్వా ఎడిసన్ అక్కడే కూర్చొని ఎంతో ఏడుస్తూ వచ్చినాడు. ఎందుకు అనంటే తన తల్లి మరొకలా ఆ లేఖను చదువుతూ వచ్చింది. ఏమని చదివింది అనంటే, నువ్వు ఎంతో జ్ఞానవంతుడవు, నీకు బోధించడానికి ఉపాధ్యాయులు వారి యొక్క జ్ఞానం సరిపోదు, కాబట్టి నిన్ను ఉన్నతమైనటువంటి స్కూల్లో చదివించమన్నారు అని తను చదివినప్పుడు ఆ థామస్ అల్వా ఎడిసన్, మా మమ్మీ నాలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీసుకుని వచ్చింది. దేన్ని బట్టి అనంటే ఈ బైబిల్ని బట్టి. బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలను, బైబిల్లో ఉన్నటువంటి మాటలను ఆ తల్లి ఒక్కొక్క మాట ఆ కుమారునికి బోధిస్తూ వచ్చింది. తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీస్తూ వచ్చింది. ప్రపంచం అంధకారంలో ఉంది, భయంకరమైనటువంటి చీకటిలో ఉంది. ఈ చీకటితో ఉన్నటువంటి ప్రపంచానికి నేను ఏమి చేయాలని తన యొక్క ఆలోచనకు పదును పెట్టి తాను ఈ చీకటిలో ఉన్నటువంటి ప్రపంచానికి వెలుతురును తీసుకుని వచ్చినాడు. ఆ వెలుతురును మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఈరోజు వెలుతురులో ఉంటున్నాము అనంటే కారణం థామస్ అల్వా ఎడిసన్. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చినటువంటి ఆ తల్లి. అయితే మరలా మా సార్ చెప్తూ వచ్చినాడు, విద్య అని అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మారుస్తుంది, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మార్చేదే విద్య అని మా ఫిలాసఫీ చెప్పే సారు మాతో చెప్తూ వచ్చినాడు. అప్పుడు నా యొక్క మెదడులో అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ వచ్చినాయి. విద్యే గనక ఒక వ్యక్తిని మార్చేటట్లయితే, విద్యే గనక ఒక వ్యక్తిని మార్పు చెందించేటటువంటిదైతే, మంచి మంచి విద్యావంతులు, మంచిగా చదువుకున్నటువంటి శాస్త్రవేత్తలు సైతము త్రాగుడుకు బానిస అవుతున్నారు. మంచి మంచి డాక్టర్లు, ఉన్నతమైనటువంటి విద్యావంతులు వాళ్ళు డ్రగ్స్కు బానిస అవుతున్నారు. ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు భయంకరమైనటువంటి త్రాగుడుకు, మద్యానికి, ఫోన్లలో అశ్లీలమైనటువంటి చిత్రాలు చూడడానికి బానిసలు అవుతున్నారు. వీటన్నిటికి గల కారణం ఏంటి? విద్యే వ్యక్తి యొక్క ప్రవర్తనను కనుక మార్చేది అయితే, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు
వీరందరూ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన ఎందుకు మారట్లేదు అని నాకు నా యొక్క మెదడులో అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ వచ్చినాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఇక్కడ ఎంతో మంది విద్యావంతులు వచ్చి కూర్చున్నారు. నేడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్, విద్యావంతులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు భయంకరమైనటువంటి త్రాగుడుకు బానిసైతూ వస్తున్నారు. వారికి తెలుసు సిగరెట్ త్రాగడం ఆరోగ్యానికి హానికరం, దానివల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు. చదువుకుని రాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఆ సిగరెట్ డబ్బా పైన ఏముంటుంది, భయంకరంగా ఊపిరితిత్తులు పాడైపోయినటువంటి బొమ్మలు ఆ సిగరెట్ డబ్బా పైన ఉంటుంది. ధూమపానం హానికరం, దాని వలన క్యాన్సర్ వస్తుందని తెలుసు. అది తెలిసినప్పటికి కూడా అది చేయకుండా ఉండలేకపోతున్నాడు మనుషుడు. మత్తు పానీయం హానికరం, దానివల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు, అయినా కూడా చేయలేకుండా ఉండలేకపోతున్నాడు. ఇలాంటి మానవుణ్ణి ఎవరు బాగు చేయగలరు? ఇలాంటి మానవుణ్ణి ఏ కులం బాగు చేయగలదు? ఇలాంటి మానవుణ్ణి ఏ మతం బాగు చేయగలదు? ఇలాంటి మానవుణ్ణి ఏ ప్రాంతం బాగు చేయగలదు? ఇలాంటి మానవుణ్ణి ఎవరు బాగు చేయగలరు? మంచి విద్యావంతులే భయంకరమైనటువంటి త్రాగుడుకు, వ్యభిచారానికి, దొంగతనానికి, అబద్ధాలకు, మోసాలకు, కపటానికి, ఈర్ష్యకు, అశ్లీలమైనటువంటి చిత్రాలు చూడడానికి బానిసైతున్నటువంటి ఈ విద్యావంతులను బాగు చేసేది ఎలా? ఎవరు బాగు చేయగలరు? నా మెదడులో అనేకమైనటువంటి ప్రశ్నలు ఆ రోజు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నాకు నా మెదడులో ఉద్భవిస్తూ వచ్చినాయి. ఎవరు బాగు చేయగలరు? ఏ దేశం బాగు చేయగలదు? ఏ ప్రాంతం బాగు చేయగలదు? ఏ కులం బాగు చేయగలదు? ఏ మానవుడు ఇలాంటి మనిషిని బాగు చేయగలడు అని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, మానవుణ్ణి సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే మానవుని జీవితాన్ని బాగు చేయగలడు. అందుకే 2024 సంవత్సరాల క్రితం మనలను సృష్టించిన సృష్టికర్త మనలను ప్రేమించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన పరలోక రాజ్య సింహాసనాన్ని తన మహిమనొదుకొని రక్తమాంసం ధరించుకొని కన్యక మరియ గర్భమున పరిశుద్ధుడిగా జన్మిస్తూ వచ్చినాడు. ఆయన పరిశుద్ధుడు. కూర్చోండి మేడం, కూర్చోండి. మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకునండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు 10వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నంబర్ 71. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుంట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్ద నైనను అన్యాయంగా దేనినైనా తీసుకునే నెడలా అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే,
ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రభా నీ పుట్టిన దినాన్ని జరుపుకుంటూ వస్తుంది. ప్రభా ఇది ఎంతో సంతోషకరమైనటువంటి దినం మా జీవితానికి. ప్రభా ఇది ఎంతో ఆనందకరమైనటువంటి దినం. ప్రభా మా జీవితాల్లో సంతోషం చూడాలని ప్రభా నీవు ఆ పరలోక రాజ్య సింహాసనాన్ని నీ మహిమను వదులుకొని రక్తమాంసం ధరించుకొని భూమి మీదకి వచ్చినావు. ప్రభా ఇక్కడ ఎవరైనా తండ్రి ఈ సంతోషాన్ని అనుభవించకుండా ఉంటే వారిని ప్రత్యేకంగా నీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నారు. ప్రభా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రభా నీ యొక్క మాటలతో ప్రతి ఒక్కరిని సంధించి ప్రభా ప్రతి ఒక్కరూ ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా వారిని సిద్ధపరచమని, నన్ను నీ శిలువ చాటున మరుగుపరచుకోమని, త్వరగా రానైనటువంటి రాజులకు రాజు ప్రభులకు ప్రభుడమైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు ఎవరో అని చూడగోరెను. యేసు ఎవరు? యేసు క్రీస్తు ఎవరు? ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు క్రీస్తు నామం మారుమోగుతూ ఉంది. భారతదేశానికి వెళ్ళినా యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం మారుమోగుతూ ఉంది. బంగ్లాదేశానికి వెళ్ళినా యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం మారుమ్రోగుతా ఉంది. ఆస్ట్రేలియాకు వెళ్ళినా యేసు క్రీస్తు ప్రభు యొక్క నామం మారుమ్రోగుతా ఉంది. అమెరికాకు వెళ్ళినా యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము మారుమ్రోగుతా ఉంది. చివరికి అండోమాన్ నికోబార్ దీవులలోనికి వెళ్ళినా యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము మారుమ్రోగుతా ఉంది. ఎవరు యేసు క్రీస్తు ప్రభు? ఎవరండి యేసు క్రీస్తు? ఎవరు యేసు క్రీస్తు? ఎవరు? లోకం అనుకుంటుంది యేసు క్రీస్తు ఆయన ఒక మంచి మనిషి, యేసు క్రీస్తు ఆయన యొక్క మహానుభావుడు అని లోకం అనుకుంటుంది. ఆయన ఒక మంచి మనిషా? కాదు. ఆయన ఒక మహోన్నతమైనటువంటి మహా గొప్ప దేవుడు. ఆయన మహాత్మా గాంధీ లాంటి మహాత్ముడా? మహాత్మా గాంధీ కంటే గొప్పవాడు ఆయన. మహాత్మా గాంధీ ఆయన చెప్పినటువంటి ఒక మాటను అనుసరించే మహాత్ముడు అయితే వచ్చినాడు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా తింపు అనే మాటను పట్టుకొని క్షమించండి, ఆయన కుడి చెంపను కొడితే ఎడమ చెంపను కొట్టండి అనే మాటను పట్టుకొని మహాత్మా గాంధీ అహింసవాదాన్ని తీసుకుని వచ్చినాడు. అలాంటి గాంధీని మహాత్మా గాంధీ అని మన భారతదేశం ఈరోజు తెలుపుకుంటూ వస్తుంది. ఆయన మాటను అనుసరించినటువంటి ఈ గాంధీనే మహాత్మా గాంధీ అని అంటున్నటువంటి మన దేశము, ఆయన మహాత్ముడా? మహాత్ములకే మహాత్ముడు ఆయన. లేకపోతే యేసుక్రీస్తు ఆయన ఎవరు అని అంటే కొంతమంది అంటున్నారు, పిల్లలు అల్లరి చేయదు బిడ్డ, ఆయన ఈ భూమి మీద ఒక విప్లవకారుడు, ఆయన ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు అని కొంతమంది అంటున్నారు. ఆయన నిజంగా విప్లవకారుడా? కాదు. ఆయన జీవిస్తున్న దినాల్లో ఆ రోజుల్లో రోమా ప్రభుత్వము పరిపాలిస్తుంది. ఆ రోజుల్లో రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు విప్లవాన్ని చేయలేదు. ఆయన రోమా ప్రభుత్వానికి పన్నుగడుతూ వచ్చినాడు. ఆ రోమా ప్రభుత్వం వారికి విధేయుడై జీవిస్తూ వచ్చినాడు. ఆయన ఏ రోజు కూడా విప్లవం చేయలేదు. ఆయన చేయాలనుకున్నటువంటి విప్లవం ఏంటి అని అంటే మానవుని హృదయంలో ఒక విప్లవాన్ని తీసుకొని రావాలనుకుంటూ వచ్చినాడు. మానవుడు చెడిపోతూ వచ్చినాడు, పాడైపోతూ వచ్చినాడు. ఆ మానవుని జీవితంలో, మానవుని హృదయంలోనే ఒక విప్లవం తీసుకొని రావాలి అని యేసుక్రీస్తు ప్రభు ఆలోచిస్తూ వచ్చినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు, మోషే ధర్మశాస్త్రం ఈ విధంగా తెలియజేస్తుంది కదా, నేను మీతో చెప్పేది ఏంటి అని అంటే నీ సహోదరుని నరహత్య చేయొద్దు
అని మోషే ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. నేను మీతో చెప్పేది ఏంటి అనంటే, నీ సహోదరుని మీద కోపపడు ప్రతివాడు నరహంతకుడే అని తెలియజేస్తూ వచ్చినాడు. మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, వ్యభిచారం గురించి తెలియజేస్తుంది కదా. నేను మీతో చెప్పేది ఏంటి అనంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని తెలియజేస్తూ వచ్చినాడు. అంటే మానవుని యొక్క నీతి ఎంత ఉన్నతంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ వచ్చినాడు అనంటే, మానవుడు ఉన్నతమైనటువంటి విలువలతో, ఉన్నతమైనటువంటి నీతి న్యాయము కలిగి, సత్ప్రవర్తన కలిగి జీవించాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ వచ్చినాడు. అందుకే ఆయన మాట్లాడుతూ వచ్చినాడు, నీ సహోదరుని మీద కోపపడితే నరహత్యతో సమానం. నీ సహోదరి మీద కోపపడితే నరహత్యతో సమానం. ఒక స్త్రీని చెడ్డ చూపుతో చూడడము వ్యభిచారము అని తెలియజేస్తూ వచ్చినాడు. అంటే అంత ఉన్నతమైనటువంటి విలువలతో మానవుడు జీవించాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ వచ్చినాడు. ఒక విప్లవాన్ని తీసుకొని రావాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ వచ్చినాడు. ఎక్కడ విప్లవాన్ని తీసుకొని రావాలని కోరుకుంటూ వచ్చినాడు అనంటే, మానవుని యొక్క హృదయంలో విప్లవాన్ని తీసుకొని రావాలని యేసు ప్రభు కోరుకుంటూ వచ్చినాడు. ఎందుకు మానవుని యొక్క హృదయంలో విప్లవాన్ని తీసుకొని రావాలని యేసు ప్రభు కోరుకుంటూ వచ్చినాడు అనంటే, మానవుని యొక్క హృదయంలో నుంచి భయంకరమైనటువంటి చెడ్డ తలంపులు వస్తున్నాయి. మానవుని యొక్క హృదయంలో నుంచి భయంకరమైనటువంటి అబద్ధాలు, మోసము, కపటము, వేషధారణ, దొంగతనము, నరహత్య, వ్యభిచారం ఇవన్నీ కూడా మానవుని హృదయంలో నుంచే బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ హృదయాన్ని మార్చాలని, ఆ హృదయంలోనే విప్లవం తీసుకొని రావాలని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. అంతేగాని ఆయన రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవం చేయలేదు. ఆయన రాజ్యము ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యం కాదు. ఆయన రాజ్యము పరసంబంధమైనటువంటి రాజ్యమైనది. ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. అందుకే ఆయనను యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోగానే ఆయన అంటూ వచ్చినటువంటి మాట ఏంటి అనంటే, నేను వేడుకుంటే ఆకాశం నుంచి సైన్యము, దూతల సైన్యం వచ్చి వీరందరినీ కూడా నాశనం చేస్తుంది, కానీ అది నా ఉద్దేశం కాదు. ఆయన ఈ భూమి మీద మనం అనుకుంటున్నటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి వాడు కాదు. ఆయన పరసంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినటువంటి వాడు. మానవుని యొక్క హృదయంలోనే ఆయన రాజ్యాన్ని స్థాపించాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయంలో ఆయన ఒక మార్పుని తీసుకొని వచ్చి ఆయన యొక్క రాజ్యాన్ని మన హృదయంలోనే స్థాపించాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు. హూ ఈజ్ జీసస్? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? నీవేమనుకుంటున్నావు యేసుక్రీస్తు ప్రభు గురించి? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక మానవుడు అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక విప్లవకారుడు అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక తెల్లలో దేవుడు అని అనుకుంటున్నావా? ఆయన ఈ సర్వ ప్రపంచానికి కూడా దేవుడు. ఆయన ఈ సర్వ ప్రపంచానికి దేవుడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడైనను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూ వచ్చినాడు. ఆయన నీవలే ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన మన వలనే రక్తమాంసం ధరించుకొని ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చినాడు. ఆయన ఏ రోజు కూడా కూర్చుండను. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద మానవుడిగా జీవిస్తూ వచ్చినాడు. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు. మీరు అనుకుంటున్నట్టు ఆయనకు పెద్ద వెంట్రుకలుండి పెద్ద గడ్డం ఉన్నది అని అనుకోవచ్చు. కాదు, అదంతా కూడా ఒక మానవులు చిత్రించినటువంటి ఆ చిత్రాలు మాత్రమే. ఏ రూపాన్ని కూడా మనం ఆయనను పూజించడానికి వీల్లేదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆయన తెల్లగా ఉన్నాడా లేకపోతే నల్లగా ఉన్నాడా, ఆయన ఏ కలర్లో ఉన్నాడు అనేది ఎవరికి కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం,
నీ వలే ఆయన, నా వలే ఆయన, మనందరి వలె మానవునిగా ఈ భూమికి వచ్చింది సత్యం. ఆయన మానవుడిగా ఈ భూమికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చినాడు. అయితే జక్కయ్య యేసు ప్రభు ఎవరో అని చూడాలని ఆశపడుతూ వచ్చినాడు. ఆయన ఎవరో చూద్దాం, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, ఆయన మహత్కార్యాలు చేస్తున్నాడు, ఈ యేసు ఎవరో చూడాలి అని ఆశపడుతూ వచ్చినాడు. బేతనియలోకి వెళ్ళినా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఎరికోలోకి వెళ్ళినా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఈ అద్భుతకారాన్ని నేను చూడాలి, ఆయనను చూడాలి చూడాలి అని ఎంతో ఆశపడి జక్కయ్య పరిగెత్తుకొని యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడుతూ వచ్చినాడు. అయితే ఈరోజు నీ ఆశ ఏముంది? యేసు ప్రభువుని చూడాలని ఆశతో వచ్చినావు, సంతోషం. అయితే జక్కయ్య కూడా యేసు ప్రభువుని చూడాలని ఆశతో వచ్చినాడు. జక్కయ్య ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగి, ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు, పన్ను వసూలు చేసేటటువంటి వాడు. ఆయన ధనవంతుడు, మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ యేసుక్రీస్తు ప్రభుని చూడాలి, ఈ యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగానైనా చూడాలి అని ఎంతో ఆశపడుతూ వచ్చినాడు. ఎందుకు చూడాలనుకున్నాడు యేసు ప్రభుని అని అంటే, ఆయన గుడ్డి వాళ్ళకు కళ్ళిస్తూ ఉన్నాడు, ఆయన మూగ వాళ్ళకు మాటలు ఇస్తూ ఉన్నాడు, కృంటి వాళ్ళు నడుస్తూ ఉన్నారు, చనిపోయిన వారు తిరిగి లేస్తూ ఉన్నారు. ఆయన నీటిని ద్రాక్షారసంగా చేస్తూ వచ్చినాడు. ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఈ అద్భుతకరాన్ని నేను చూడాలి, ఈ అద్భుతకరాన్ని నేను కళ్ళారా చూడాలి, ఆయనను దర్శించాలి అనే ఆశతో ఆ ఎరికో మార్గం గుండా వెళుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని చూడాలని పరుగెత్తుకొని వచ్చినాడు. ఒకసారి ఆ మాట చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 2వ వచనం. దాని గుండా పోవుచుండెను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. యేసు ఎవరో అని చూడాలని ఆశపడుతూ వచ్చినాడు. పన్ను వసూలు చేసేటటువంటి వారు దాదాపు వాళ్ళ మనసంతా దేనిపైన ఉంటుంది? డబ్బు పైన ఉంటుంది. ఆ డబ్బును సంపాదించాలి, ప్రజల దగ్గర నుంచి డబ్బును కలెక్ట్ చేయాలి, కట్టిన దానికంటే వాళ్ళకి నియమించిన దానికంటే అధికంగా ఆ పన్నును వసూలు చేయాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మనసంతా కూడా డబ్బు పైన ఉంటుంది. అయితే ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య కూడా ఆ పన్నును వసూలు చేసేటటువంటి వాడు. పన్నును వసూలు చేస్తూ మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ జక్కయ్య ఒక ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఈ ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అయినటువంటి జక్కయ్యకు ఒకరోజు ఆలోచన వచ్చింది, యేసు ప్రభుని ఏదో ఒక విధంగా చూద్దాం, కలుద్దాం, ఆయనను కలుసుకుందాం అనే ఒక ఆలోచనతో ఆ దారిన వెళుతున్నటువంటి యేసు ప్రభుని కలుసుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ వచ్చినాడు. అయితే ఆయనకున్నటువంటి లోపం ఏంటి అనంటే, జక్కయ్య పొట్టివాడై ఉన్నందున యేసుక్రీస్తు ప్రభువుని చూడలేకపోతూ వచ్చినాడు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎంతో మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఆ జనాల మధ్యలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుని చూడలేకపోతూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువుని చూడలేక ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే,
పరిగెత్తుకొని ఆ దారిలో యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నాడు అనే విషయం తెలుసుకొని పరిగెత్తుకొని వెళ్ళి ఆయన మేడి చెట్టు ఎక్కుతూ వచ్చినాడు. మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి యేసుక్రీస్తు ప్రభుని చూద్దాం, ఆయన ఎలా ఉంటాడో, ఆ అద్భుతకరుని నేను చూడాలి అనే ఆశతో గబగబా మేడి చెట్టు ఎక్కుతూ వచ్చినాడు. మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని అనేక మంది జనాలు వెంబడిస్తున్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని అనేక మంది జనాలు వెంబడిస్తున్నారు అని అంటే, ఆయన చేస్తున్నటువంటి ఆ అద్భుతాలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను బట్టి, ఆయన చేస్తున్నటువంటి ఆ మహత్ కార్యాలను బట్టి యేసుక్రీస్తు ప్రభుని అనేక మంది జనాలు ఆయనను వెంబడిస్తున్నారు. అందుకే నేడు ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళండి, ఆసియా ఖండానికి వెళ్ళినా, ఆఫ్రికా ఖండానికి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉన్నారు. ఆయనను అనుసరించి నడుచుకుంటూ జీవిస్తున్నటువంటి ప్రజలు ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభుని అనేక మంది ప్రజలు వెంబడిస్తున్నప్పుడు ఆ ప్రజలందరిలో యేసుక్రీస్తు ప్రభుని చూడడం కష్టమైపోయింది. అందుకే పరిగెత్తుకొని వెళ్ళి మేడి చెట్టెక్కి యేసుక్రీస్తు ప్రభుని చూడాలనుకుంటూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ దారిన వెళుతూ, ఆయన వెళ్ళాల్సినటువంటి దారిలో వెళుతూ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, ఆయన మేడి చెట్టు దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. మేడి చెట్టు కిందికి వెళ్ళి, మేడి చెట్టు పైన ఎవరున్నారు? జక్కయ్య. మేడి చెట్టు పైకి చూసి యేసు ప్రభు అంటూ వచ్చినాడు, జక్కయ్య త్వరగా దిగుము. ఒకసారి ఆ మాట చదవండి. 19వ అధ్యాయము చదవండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్తూ వచ్చినాడు. చూడండి, జక్కయ్యనేమో యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడుతూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, జక్కయ్యను చూడాలని, జక్కయ్య ఇంటిలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఆలోచిస్తూ వచ్చినాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు ఒకసారి చూడండి. ఆయన మహోన్నతమైనటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు, సర్వ సృష్టిని తన నోటి మాటతో కలిగజేసినటువంటి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఒక పొట్టివాడైనటువంటి జక్కయ్య చెట్టు పైన, మేడి చెట్టు పైన కూర్చునడము యేసుక్రీస్తు ప్రభు కనులారా చూస్తూ వచ్చినాడు. ఆయనను చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. చూడండి, అంతకుముందు ఎంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని పిలిచినట్టుగా యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యను పిలుస్తూ వచ్చినాడు. ఏ రోజు కూడా జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుని కలవలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు, ఆయన పేరేంటో కూడా యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. జక్కయ్య అంటూ వచ్చినాడు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అని అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి నీ పేరు కూడా యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు. నీ పేరేంటో తెలుసు, నువ్వెక్కడి నుండి వచ్చావో తెలుసు, నీ స్థితి, నీ గతి, నీ భవిష్యత్ ఏంటో కూడా అన్ని కూడా ఎరిగినటువంటి ప్రభు ఆ మేడి చెట్టు కిందికి వెళ్ళి జక్కయ్యతో అంటూ వచ్చినాడు, జక్కయ్య. ఆయనను చూచి ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు. అదే ప్రభు ఈరోజు నిన్ను కూడా ప్రేమతో పిలుస్తుంటే, జక్కయ్య వలె సంతోషంగా యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకోవడానికి నీ హృదయం అనేటువంటి తలుపులు తీస్తావా? నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన తడుతూ ఉన్నాడు చాలా కాలం నుంచి. నా ప్రియమైన కుమారుడా, నేను నీతో కలిసి ఉండాలని,
నీ ఇంటిలోనికి, నీ హృదయం అనే ఇంటిలోనికి రావాలని నేను ఆశపడుతున్నా. నీతో భోజనం చేయాలని ఆశపడుతున్నా. నీ హృదయం అనే తలుపుని తీస్తావా? నీ ఇంటిని బాగు చేయాలని నేను ఆశపడుతూ వస్తున్నా. నీ ఇంటిలో భయంకరమైనటువంటి చీకటి ఉంది, ఆ చీకటిని పారద్రోలాలనుకుంటున్నా. నీ ఇంటిలో భయంకరమైనటువంటి పాపం ఉంది, ఆ పాపాన్ని తీసివేయాలని ఇష్టపడుతున్నా. నీ హృదయం అనేటువంటి ఆ ఇంటి తలుపులు తీస్తావా? ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ప్రభువుని ప్రేమతో నీ హృదయాన్ని తడుతూ వస్తున్నాడు. ఆయన మాట వింటావా? ఆ రోజు జక్కయ్యను చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. ఆయన దారిన వెళుతూ దారి పక్కన ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. ఎంత ప్రేమనో చూడండి. మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి, మేడి చెట్టు కిందికి వెళ్ళి ఆ చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను చూస్తూ వచ్చినాడు. జక్కయ్యలో ఏముందని? నీతిమంతుడనా, భక్తిపరుడనా, మంచి దాన ధర్మాలు చేస్తున్నవాడనా, లేకపోతే సమాజంలో ఎన్నో మేలులు చేస్తున్నటువంటి వాడనా? కాదు. జక్కయ్యని ప్రాణానికి ప్రాణంగా యేసు ప్రభు ప్రేమించినాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళాలని ఆశపడుతూ వచ్చినాడు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు ఎవరో అని చూడగోరకన్నా ముందే యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్యని చూచి జక్కయ్య ఇంటిలో ఉండాలని ఆలోచిస్తూ వచ్చినాడు. నీవు దేవుని సన్నిధిలోనికి, ఆయన మందిరంలోనికి రాకంటే ముందే దేవుడు నిన్ను చూస్తూ వచ్చినాడు. నువ్వు ఇంటిలో ఉండగానే దేవుడు నిన్ను చూస్తూ వచ్చినాడు. నువ్వు ఎలాంటి వేదన గుండా వెళ్తున్నావో, ఎలాంటి బాధ గుండా వెళ్తున్నావో, ఎలాంటి ఇబ్బందుల గుండా వెళ్తున్నావో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళ్తున్నావో ఆయన చూస్తూ వచ్చినాడు. ఆయన చూసి నిన్ను దర్శించాలని నిన్ను ఆయన మందిరంలోనికి తీసుకుని వచ్చాడు. నువ్వు ఆలోచించి ఆయన మందిరంలోనికి రాలేదు. ఆయనే నిన్ను త్వరపెట్టి నిన్ను ఆయన సన్నిధిలోనికి తీసుకుని వచ్చినాడు. నతనేలుతో యేసుక్రీస్తు ప్రభు అంటూ వచ్చినాడు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. ఒకసారి ఆ మాట చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 48 వచనం వరకు చదవండి ఒకసారి. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునో లేదని అతని గూర్చి చెప్పెను. చదవండి. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను. ఫిలిప్పు నిన్ను పిలవకంటే ముందే. దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూచాను. చూడండి, దేవునికి మరుగైనది ఏదైనా ఉందా? ఏది కూడా లేదు. మనం ఎక్కడ కూర్చున్నామో, ఏమి చేస్తున్నామో కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఆకాశంకి ఎక్కినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు ప్రభువా, నేను అగాధ జలములలోనికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, మహాసముద్రంలోనికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు. నీ కనులకు మరుగైనది ఏది ఉన్నది ప్రభువా?
కాబట్టి ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ఆయన నిన్ను చూచినాడు, ఆయన నిన్ను చూచినాడు. అందుకే జక్కయ్యతో అంటూ వచ్చినాడు, జక్కయ్యను చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. కాబట్టి ఆయన నిన్ను కూడా చూస్తున్నటువంటి దేవుడు. ఆయన నీతో ఉండాలని, నీ హృదయంలో నివసించాలని, నీ హృదయాన్ని ఆయన ఆలయంగా మార్చుకోవాలని దేవుడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఈ ప్రాంతంలోనికి తీసుకుని వచ్చినాడు. ఆ రోజు మేడి చెట్టు కిందికి వెళ్ళినాడు. మేడి చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను యేసుక్రీస్తు ప్రభు చూస్తూ వచ్చినాడు. చూచి జక్కయ్యతో ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడినట్టుగా యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యతో మాట్లాడుతూ వచ్చినాడు. పేరు పెట్టి పిలుస్తూ వచ్చినాడు. ఎందుకు అనంటే, చులాలి గర్భమున పిండముగా మాంసపు ముద్దగా ఎముకలను ఎదిగింపజేసి ప్రాణం పోసి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వాడు ఆయనే. కాబట్టి ఆయనకు పేరు తెలియదా? నీ పేరేంటో, నీ ఊరేంటో, నీవెక్కడి నుండి వచ్చావో, నువ్వు ఏం చేస్తున్నావో అంత కూడా ఎరిగినటువంటి వాడు ఆయన. నీ విషయంలో ఆయనకు ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. ఆ పొట్టివాడైనటువంటి జక్కయ్య విషయంలో కూడా దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. అందుకొరకే ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి జక్కయ్యను చూస్తూ వచ్చినాడు. చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. కాబట్టి నీ హృదయం అనేటువంటి ద్వారం తెరుస్తావా? నీతో ఉండాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. నీ హృదయాన్ని తన ఆలయంగా మార్చుకోవాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. అందుకే 2024 సంవత్సరాల క్రితం నిన్ను ప్రేమించి నీ కొరకై పరలోక రాజ్య సింహాసనాన్ని తన మహిమను వదులుకొని రక్తమాంసం ధరించుకొని కన్యక మరియ గర్భమున పరిశుద్ధుడిగా జన్మిస్తూ వచ్చినాడు. పరిశుద్ధుడిగా ఆయన ఈ భూమి మీద సంచరిస్తూ వచ్చినాడు. పరిశుద్ధుడిగా ఆయన జీవిస్తూ వచ్చినాడు. ఆయన పాపులతో కలిసి భోజనం చేస్తూ వచ్చినాడు. పాపులతో కలిసి సంచరిస్తూ వచ్చినాడు. కానీ ఆయన ఏ పాపం ఎరుగని వాడిగా పరిశుద్ధుడిగా జీవిస్తూ వచ్చినాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే సమాజానికి ఒక సవాలు విసురుతూ వచ్చినాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నేటికి 2024 సంవత్సరాలు అవుతున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభులో ఏ పాపము కూడా ఏ మానవుడు కనుకొనలేకపోతున్నాడు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకై ఆయన నిన్ను వెదకి 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 నీవలే రక్తమాంసం ధరించుకొని, నా వలే ఆయన రక్తమాంసం ధరించుకొని, మన వలనే మానవుడిగా ఆయన రక్తమాంసం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చినాడు. ఈ భూమి మీదకి వచ్చి నిన్ను విమోచించాలని, నిన్ను రక్షించాలని ఆయన నీ కొరకై నిన్నుగా ఆయన ప్రేమించి నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ శిక్షనంతా కూడా ఆయన మీద వేసుకొని, అందుకే ఇప్పుడు అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినాడు. ఎక్కడ నశించిపోతున్నాడు మానవుడు? నేను అంతా బాగానే ఉన్నాను, మంచిగా చదువుకున్నా, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నాను, మంచి ఉద్యోగం చేస్తున్నా, నేనెందుకు నశించిపోతున్నా అని మీరు అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, మానవుని యొక్క హృదయం భయంకరంగా పాడైపోయింది. హృదయం అన్నింటికంటే మోసకరమైంది. అది బహుఘోరమైన వ్యాధితో నిండిపోయింది. ఈ హృదయంలో ఉన్నటువంటి వ్యాధిని ఏ మానవుడు కూడా బాగు చేయలేడు.
ఇంతకుముందు అందుకే చెప్తూ వచ్చినాను. విద్య ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్తుంది. విద్య ఒక వ్యక్తిని శాస్త్రవేత్తగా చేస్తుంది. విద్య ఒక వ్యక్తిని డాక్టర్గా చేస్తుంది. విద్య ఒక వ్యక్తిని రాజకీయవేత్తగా చేస్తుంది. విద్య ఒక వ్యక్తిని వ్యాపారవేత్తగా చేస్తుంది. విద్య ఒక వ్యక్తిని ప్రయోజకుడిగా చేస్తుంది. కానీ విద్య ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మార్చలేదు. ఆ రోజు నా మెదడులో అనేకమైన ఆలోచనలు వచ్చినాయి. విద్యే గనుక మానవుని యొక్క ప్రవర్తనను మార్చేదైతే మానవుడు ఎందుకు ఇంత భయంకరమైనటువంటి వ్యభిచారానికి, చారత్వానికి, దొంగతనాలకు, అసూయతో, కపటముతో, వేషధారణతో, భయంకరమైనటువంటి పాపానికి బానిసైపోతూ వచ్చినాడు. ఈ పాపము మానవుని నశింపజేస్తుంది. ఎంత భయంకరంగా మానవుని నాశనానికి గురి చేస్తుంది అని అంటే, జక్కయ్య ఎరుగుతూ వచ్చినాడు. అయ్యో, ఈ ధనాశతో నేను జీవించి ఎక్కడ నాశనం అయిపోతానో అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా జక్కయ్యని ప్రేమించి అన్యాయముతో జక్కయ్య నశించుకోవడం ఇష్టం లేక జక్కయ్య దగ్గరికి వచ్చినాడు. అవినీతితో జక్కయ్య నశించుకోవడం ఇష్టం లేక వెదకి జక్కయ్య దగ్గరికి వచ్చినాడు. కపటముతో, వేషధారణతో జక్కయ్య నశించుకోవడం ఇష్టం లేక జక్కయ్యను వెదకి జక్కయ్య దగ్గరికి వచ్చినాడు. అదే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీ దగ్గరికి కూడా వచ్చినాడు. నీవు నశించుకోవడం యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం లేదు. నీవు రక్షించబడాలని, నీవు నిత్యమైనటువంటి రాజ్యంలో చేర్చబడాలని, ఆయనతో పాటు సదాకాలము ఆ నిత్యమైన మహిమలో నీవు ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, నేడు నేను నీ హృదయం అనే ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నా. నీ హృదయం అనే తలుపును తెరుస్తావా? నీ హృదయం అనే తలుపును తెరుస్తావా? ఒకసారి ఆలోచించుకుందాం. నీ హృదయం అనే తలుపును తెరిస్తే భయంకరమైనటువంటి ఆ అంధకారం పోతుంది, పాపం పోతుంది. నిత్యమైనటువంటి నరకానికి పాత్రమైనటువంటి నీ జీవితాన్ని ఆయన బాగు చేసి నిత్యమైన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఒకసారి ఆ మాట చదువుదాం. 6వ వచనం చదవండి ఒకసారి. 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. చాలు, అతడు త్వరగా దిగి సంతోషంతో యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు కూడా నీవు దీనుడవై తగ్గించుకొని సంతోషంతో యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకుంటావా? ఈ యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకుంటే నీ హృదయంలో చెప్పనా శక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషంతో నీవు సంతోషించగలవు. రండి, కళ్ళు మూసుకునండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే 2024 సంవత్సరాల క్రితం మానవుడిగా నా స్థానంలోనికి ఈ భూమి మీదకి వచ్చినావా? నన్ను వెతికి ఈ భూమి మీదకి వచ్చి నేను నశించుకోవడం నీకు ఇష్టం లేక, నేను భయంకరమైనటువంటి ఆ పాపంలో నశించుకోవడం నీకు ఇష్టం లేక ఈ భూమి మీదకి వచ్చినావా? అయ్యో ప్రభువా, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? నీవు నాతో ఉండాలని ఆశపడుతున్నావా? నా కొరకు ఈ భూమి మీద జన్మించినటువంటి దేవుడవు. ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవార్త. నేడు దావీదు పట్టణమందు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ సంతోషకరమైనటువంటి శుభవార్త, సంతోషాన్ని ఇచ్చేటటువంటి దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ఒక నిమిషం నీ మనసులో ప్రార్థన చేసుకో. ప్రభా, నేను పాపిని, దయచేసి నన్ను క్షమించు, నా హృదయంలోనికి రా అని చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామ కొరకే వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. యేసు ఎవరో అని జక్కయ్య చూడగొరుతూ వచ్చినాడు. నిజంగా ప్రభా, మరి మేము చూడడం కాదు కానీ నీవే మమ్మల్ని చూచి మేము నశించిపోవడం ఇష్టం లేక, ప్రభా, మేము నిత్యమైనటువంటి ఆ నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేక, ప్రభా, నా కొరకై మా కొరకై ఆ పరలోక రాజ్య సింహాసనాన్ని నీ మహిమను వదులుకొని రక్తమాంసం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి, ప్రభా, ఈ భూమి మీద జన్మిస్తూ వచ్చినావు.
ప్రభా ఈ జన్మదినం ప్రభా మా హృదయంలో ఎంతో సంతోషకరమైనటువంటి శుభదినం. ప్రభా మా హృదయంలో సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడినందుకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ప్రభా ఎవరైతే ప్రభా మరి నిన్ను వారి హృదయంలోనికి ఆహ్వానిస్తూ వచ్చినారు, వారి హృదయంలోని సంతోషాన్ని ప్రభా ఉప్పొంగింపజేసి రమ్మని ప్రార్థన చేస్తూ ఇంతవరకు మీరు మాకు తోడుకున్నందుకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని మన హృదయాల్లో యేసు ప్రభు